ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి చౌదరిగూడలో హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. 800 గజాల అసైన్డ్ భూమిలో షెడ్ నిర్మాణం చేపట్టడంతో ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు షెడ్ నిర్మాణాన్ని జేసీబీతో నేలమట్టం చేశారు. అసైన్డ్ ల్యాండ్ సర్వే నంబర్ 866, 867లో కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు తమకు అమ్మాడని బాధితులు మొరపెట్టుకున్నారు. అసైన్డ్ ల్యాండ్ కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 46 జీవోని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించాక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయబద్దమైన రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాల్లో బీసీలను ప్రోత్సహించాలన్నారు సుర్వి యాదయ్య గౌడ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని ముఖ్యమంత్రి చెప్తుంటే మేము రాజకీయ పరంగా 50% రిజర్వేషన్లు అమలు పరుస్తామన్నాడు. అది ఎట్లా సాధ్యమైతుంది? స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించింది ఒక ఎన్నికల గుర్తు ఉండదు, పార్టీ గుర్తుండదు. అది పార్టీ పరంగా ఇచ్చే విధంగా ఏ విధంగా కూడా సాధ్యం కాదు. అంటే బీసీలను నయవంచనకు గురి చేసేందుకు ఒక కుట్రలాగా కనపడుతున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, నిన్న తీసుకొచ్చిన 46 జీవోని తక్షణమే రద్దుపరచాలి. అది బీసీలకు న్యాయం చేయాలంటే ఈ ఎన్నికలు ఆపి బీసీలకు మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ తోని మీరు ఎన్నికలు జరిపిస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మాట అని నమ్ముతారు. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అగ్గేయిలేస్తున్నారు. కాబట్టి మీరు తొందరగా ఈ నిర్ణయం తీసుకొని ఈ 46 జీవోని రద్దుపరిచి ఢిల్లీకి బీసీ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.